ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండలు మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి. ఈరోజు మందడపు శరభయ్య గారు, కేజీ సిరిపురం, వైరాం మండలం, ఖమ్మం జిల్లాకు చెందిన రైతు గారి మిరపతోటలో ఉన్నాము. మన శరభయ్య గారు మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబరు. వారు ఈ సేంద్రీయ వ్యవసాయం మీద మంచి అవగాహన కోసం మన వీడియోస్ పెట్టిన ప్రతి వీడియో చూస్తారు. కాకపోతే ఫీల్డ్ ఏందనంటే మనమేమో హైదరాబాద్లో కూర్చొని ఈ ఛానల్లో సబ్జెక్ట్ చెబుతూ ఉంటాము. వారు ఫీల్డ్లో అప్లికేషన్స్ లోపల కొంచెం సరౌండింగ్ ఫార్మర్స్ మొత్తం కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు నేను ఒక్కడే ఆర్గానిక్ చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయా, లేకపోతే జనం ముందు నవ్వులు పాలవుతామా అనే ఒక భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో మనసును చంపుకొని రసాయన మందులు కూడా కొడుతున్నారు జనం కోసం, ఈయన కోసం కాదు. ఆ ఫీల్ అయితే ఆయన ప్రతిరోజు వ్యక్తపరుస్తారు. కాకపోతే ఏంటంటే పూర్తిగా సేంద్రియం అని అంటే కనుక ఒకవేళ నేను ఏదైనా కొంచెం వెనకబాటుతనం ఉంటే కనుక జనం నవ్వుతారనే ఒక భయానికి రసాయన మందులు కొడుతున్నామని ఆయన ఓపెన్గానే చెబుతున్నారు. ఈ సంవత్సరం 50% బయలాజికల్స్లోకి వచ్చాడు. జీవన ఎరువులు, జీవ క్రిమి సంహారకాలని ఒక 50% వాడే స్థాయికి వచ్చాడు. నెక్స్ట్ ఇయర్ 100%కి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు వారి ఫీల్డ్కి వచ్చాం కాబట్టి ఆ ఫీల్డ్కి సంబంధించిన విషయాలు వారితో చర్చిద్దాం. నమస్తే అండి శరభయ్య గారు. మీరు ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ ఎన్ని రోజుల నుంచి వస్తున్నారండి? చూడటం 2 సంవత్సరాల నుంచి చూస్తాను. 2 సంవత్సరాల నుంచి మన ఛానల్ పెట్టిన కాడి నుంచి చూస్తాను. మొదటి నుంచి దగ్గరగా మీ పొలం దగ్గర కూడా వెళ్ళి వచ్చా. నాన్నగారితో మాట్లాడాం, కారు వేసుకుని నాతో ఒక 5 తీసుకొని పోయి పొలం కాడికి నాన్నగారితో మాట్లాడాం. ఒక గంటన్నర 2 పొలాలు 2 చోట్ల వేసారు. 2 చోట్లకి పోయాం. ఓకే ఓకే. కళ్ళం దగ్గర ఒక తోట ఉంది కదా, నారు పోసిన కాడ, అక్కడ ఫస్ట్ ఇక్కడ ఊరికి దగ్గరలో దానికి పోయినాం ఫస్ట్. తర్వాత అక్కడ పోయాం. ఓకే. అంటే ఫస్ట్ మేము పండించినప్పుడు మా నాన్నగారితో పండించినప్పుడు ఫీల్డ్ చూసి ఇది కూడా నమ్మొచ్చు, ఇది కూడా చెయ్యొచ్చు. చెప్పలా చావా వేణు అని ఆయన చెప్పాడు, మా చుట్టాలు. ఆయన చెబితే తోట బాగుంది, ఎట్లా ఏంది ఏ మందులు కొడుతున్నారు ఏంటంటే అప్పుడు మా దగ్గర అన్ని దగ్గర కథొచ్చుకొచ్చింది. మా అన్ని లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి. తోట బాగుంది. పోతే ఏం చేస్తున్నారు, ఎట్లా ఏ మందులు కొడుతున్నారంటే ఆర్గానిక్ కొడుతున్నాం. వాళ్ళు ఏడ చెప్తున్నారు ఏంటంటే మీ ఊరు పేరు చెప్పారు. ఆ తర్వాత రోజు ఊర్లోంచి 4-5 కలిపి కారు తీసుకొని తోట కడిగి చూసి ఆ సంవత్సరం ఇక స్టార్ట్ చేసినాం. కొంత ఇక మావి కూడా దగ్గరకు వచ్చింది కానీ 1-2 సార్లు ట్రై చేసి వదిలిపెట్టాం. ఎందుకంటే మించిపోయిన తర్వాత వైద్యం ఉంటుంది, మించిపోయింది. సరే, లాస్ట్ ఇయర్ కూడా మన మందులు వాడినట్టున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఈ బయలాజికల్స్ సరే నా మందులు మన రైతు ప్రయోగశాల నుంచి వాడతావా ఇంకోటి వాడతావా? ఓవరాల్గా దేశంలో 540 బయలాజికల్ కంపెనీస్ ఉన్నాయి, ఒక 700 యూనివర్సిటీలు ఉన్నాయి. సైన్స్ ఎక్కడైనా ఒక సైన్సే, కాకపోతే దాంట్లో క్వాలిటీ మెయింటైన్ చేసేది ఒకటి చూసుకుంటే ఏ సైన్స్ అయినా, ఏ బయలాజికల్ కంపెనీ ఉత్పత్తి చేసేవాళ్ళు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే సక్సెస్ ఉంటుంది. అందులో అయితే అనుమానం లేదు. అది బ్రహ్మ ఇచ్చిందా లేకపోతే ఇంకొక కంపెనీ ఇచ్చిందా ఇంకొక కంపెనీ ఇచ్చిందా అనే సమస్య కాదు. బయలాజికల్స్ వాడటం ద్వారా మనం ఆర్థిక ప్రగతి, అధిక దిగుబడి, ఆర్థిక ప్రగతి 2 సాధించవచ్చు. ఆ విషయాన్ని మీరు గత 3 సంవత్సరాలుగా అంటే మా ఫీల్డ్ చూడటం కానీ, చూసిన తర్వాత కొన్ని వస్తువులు తీసుకొచ్చి వాడటం కానీ, ఇవన్నీ అనుభవంలోకి తీసుకొచ్చి ఒక ధైర్యం, ప్రతిదీ మనిషికి ఏదైనా ఒక పని చేయాలంటే ఒక ధైర్యం కూడా కావాలి. దాన్ని సక్సెస్ రేటు అనాలిసిస్ చేసే టైం కూడా కావాలి. ఈ 2-3 సంవత్సరాలు మీరు అధ్యయనం చేసి 50% బయలాజికల్స్లోకి వచ్చినందుకు ఫస్ట్ మీకు ధన్యవాదాలు చెబుతున్నా. ప్రతి రైతుని శరభయ్య గారిని ఆదర్శంగా తీసుకొని ఏదైనా కానీ భయపడితే ఏ పనులు కాదండి. సైన్స్ అనేది కెమికల్ రసాయన మందులతోటి 30-40 సంవత్సరాల నుంచి డెవలప్ చేసిన సైన్సే కాదు, దానికి మించిన సైన్స్ ప్రపంచంలో చాలా ఉంటుంది. ప్రతిరోజు ఈ సైన్స్ మీద కొత్త రీసెర్చెస్ వస్తూనే ఉంటాయి. ఈ బయలాజికల్ రీసెర్చ్ అనేది కూడా పాస్ట్ 30 సంవత్సరాల నుంచి ఉంది ఇండియాలో, కానీ సామాన్య రైతుకు తెలియకపోవటం వల్ల ఇది ఇలా కొత్తగా కనపడుతుంది. అంతేగాని ఇది సైన్స్ కాదనటానికి లేదు, ఇది పంటలు పండటానికి ఉపయోగపడదని అనటానికి లేదు, తీసేయటానికి లేదు. కానీ కెమికల్ కంటే కూడా మంచి సక్సెస్ఫుల్గా పంట పండించే సైన్స్ ఇందులో ఉంటుంది. ఇదేంటంటే ప్రకృతిపరమైన సైన్స్. ఆ విషయం మీరు గమనించారు. తర్వాత శరభయ్య గారు, ఈ సంవత్సరం ఇప్పుడు మీరు ఈ మిరప ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఏమేమి వెరైటీలు వేశారు, ఎప్పుడు ప్లాంటేషన్ చేశారు అనేది మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి చెప్పండి. 5 ఎకరాల పొలం ఉంది.
5 ఎకరాల పొలం ఇది. ఓకే. 5 ఎకరాల్లో 3 విత్తనాలు పెట్టాం. ఓకే. మనం ఉన్న వెరైటీ ఏందండి? కావ్య వెరైటీ. ఓకే. ఇది ఎప్పుడు ప్లాంటేషన్ చేశారండి? అంటే మీరు విత్తనం మీరే నారుబొట్టు మేమే పోసాం. అంటే నెట్లో పోసారా? ఓపెన్ ఇదే పొలంలో అక్కడ పైన అక్కడ మనుషుల దగ్గర ఓపెన్లోనే. కానీ ఫస్ట్లో పొలం ఆరక తోట వేయటానికి ఇబ్బంది పడి 2 నెలలు దాటి నారేసాం. బాగా ముదిరినారు. ఓకే. 60-65 రోజులు, 65-70 రోజులు కూడా అయ్యి ఉంటది. 70 రోజులు నారు. ఓకే. మామూలుగా కాయలే వచ్చినాయి నారు. 2 సార్లు చివరిలో కోసినాం. నారు పెరుగుతూ ఉంటే కట్ చేయటం 2 సార్లు, ఒకసారి కాదు. ఓకే. ధైర్యం చేసేసి కొంతమంది అంత ముదిరినారు వేస్తాను, లేత ఉన్నాయి కన్నా కూడా ఏం కాదు, మనం కావాలని వేస్తాను, మన సొంత నారు కదా, వాడు ఏం నారుతాడు ఏమో అని వేసాం. ఓకే. ఇది ప్లాంటేషన్ ఏ నెలలో చేశారండి? ఇది ఇంకా పూర్తిగా వర్షాలు అంతే అనకాడిన తర్వాత అండి. 3 నెలలు దాటింది అంతే. జస్ట్ 3 నెలల వయసు. పోయిన 24కి 3 నెలలు దాటి, డిసెంబర్ 24వ తారీఖుకి 3 నెలలు దాటింది. అంటే 3 నెలల 10 రోజులు అంతే. 3 నెలల 10 రోజులు అంటే 100 రోజులు. 100 రోజులు నారుమట్టుతో చూసుకుంటే 170 రోజులు. సగం రోజులు ఇందులో, సగం రోజుల కంటే ఎక్కువ ఉంది అందులోనే. ఎక్కువ ఉంది. 170 రోజులు. వాస్తవానికి ఈ ఈ హైబ్రిడ్ వెరైటీస్ చెప్పే కంపెనీస్ కానీ, శాస్త్రవేత్తలు కానీ, హైబ్రిడ్ వెరైటీస్ సాగు చేసే రైతులకు చెప్పేది ఏంటంటే, నువ్వు విత్తనం నుంచి పంట అయిపోయే వరకు దాని ఎదుగుదల దశ కానీ హార్వెస్టింగ్ పీరియడ్ విత్తనం నుంచి 180 రోజులు చెబుతారు. అంటే ఒక లెక్కలో ఈ సైన్స్ ప్రకారం శాస్త్రవేత్తలు చెప్పే మాటలు కానీ, విత్తన కంపెనీలు చెప్పే మాటలు ప్రకారం కనుక నువ్వు పనిచేస్తే ఇంకో 10 రోజుల్లో తోట మూసేసుకోవాలి. ఇవాళ మీరు చూస్తే ఈ తోట నిత్య నూతనంగా, ఇది ఒక 80 రోజులు 70 రోజులు పైరంటే నమ్మే పరిస్థితి ఉంది. ఒక 100 రోజుల లోపల వయసున్న మొక్క అంటే నమ్మే పరిస్థితి ఉంది. అంత క్వాలిటీగా, అంత తేటగా తోటని కాపాడటం మీ విద్య. మీరు ఈ మిర్చి పంట మీద ఉన్న అవగాహనని మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. అది రసాయనం వాడుతున్నావా, కెమికల్ వాడుతున్నావా? తర్వాత 6-7 సంవత్సరాల నుంచి మేము మిరపతోట వేసేవాళ్ళం. నేను 4వ తరగతి 5వ తరగతి చదువుకునేటప్పటి నుంచి మాకు మిరపతోటలు ఉన్నాయి. మీరు చిన్న పిల్లాడు చిన్నప్పుడే అసలు మోట అంటారు, మీరు తెలుసో లేదా, మోట కట్టి నీళ్లు తోలేవాళ్ళు. చాలా మంది తెలవదు. అంటే అప్పుడు ఆయిల్ ఇంజన్లు, కరెంటు మోటార్లు ఏమీ లేవు. బావి ఉండేది. బావికి ఒక రకం మోటార్ అంటే దాన్ని చెప్పాలంటే ఇప్పుడు వర్ణించడం కుదరదు. ఆ రోజుల్లో ఎడ్లతోటి పెద్ద బకెట్ ఉంటది. అవును, ముందుకి వెనక్కి ముందుకు పోతుంటే వెనక్కి కొత్తంటే మీరు చూస్తున్నారు. ఆ రోజుల్లోనే మాకు మిరపతోట. ఓకే. అంటే నాకు 7 సంవత్సరాలు ఉంటాయి. అదే అప్పటి నుంచి నాకు అనుభవం. అంటే స్కూల్ పోయేవాడు కానీ అయినా కూడా మనం వ్యవసాయం మీద మా నాన్న మా అన్నయ్య చేనిపోతుంటే అప్పుడప్పుడు వాళ్ళకి టీ పట్టుకునో లేకపోతే ఆనందం తీసుకునో పట్టుకుని పోయేవాళ్ళంగా. అట్లా అప్పటి నుంచి నాలెడ్జ్ ఉంది. అప్పటి నుంచి తెలుసు మిరపతోట. కాబట్టి ఆ నాలెడ్జ్, ఈ ఇన్ని సంవత్సరాల అనుభవం ఏదైతే ఉందో, ఇవాళ మీకు ఇంత లేటు వయసు తోట అంటే 70 రోజులు 75 రోజులు నార్మల్లో పెరిగిన వయసు మొక్కను తీసుకొచ్చేసినా కానీ ఈ క్వాలిటీ మెయింటైన్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. చాలా బాగుందండి. అయితే ఇప్పుడు ఈ వ్యవస్థలో ఈ 70-80 రోజుల నారుని నువ్వు పెట్టినప్పటికీ కూడా ఈ తోట ఈ క్వాలిటీగా ఉండటానికి భూమి ఎరువులు ఏం వాడారు, పై మందులు ఏం వాడారు, అది మన ఛానల్ చూసే వాళ్ళకి తెలియజేయండి. ఫస్ట్ ఎరువులో అండి ఒక ట్రక్ ఎరువు, పశువుల ఎరువు, ట్రైకోడర్మా, సూడోమోనాస్, బ్యాసిలస్, బెల్లము, ఆలుగడ్డలు ఇవన్నీ మిక్స్ చేసి ఒక వారం రోజులు రమ్ముల్లో, అంటే ఏ రమ్ముకు ఆ రమ్ము, అదేలే 3 రకాల రమ్ము, 3 రకాలు బెల్లము అదేమో వీటిల్లో అన్నింటిలో కలిపి వారం 10 రోజులు అట్లా మాగనిచ్చి ఫర్మెంటేషన్ చేసి ఎరువు పరసగా ఎరువు వేసుకుంటే దాని మీద కొరత స్ప్రే చేయటం, మళ్ళీ ఒక కొరత ఎరువు అట్లా ఆ రకంగా చేసి మళ్ళీ అది ఒక 10-15 రోజులు అట్టే కుప్పలాగా ఉంచి నీడ కింద తర్వాత పట్టుకొచ్చి పొలం వదిలి దాన్ని దున్ని పచ్చిరొట్టు పైర్లు వేసారా? మిను వేసాం. దీంట్లో ఎందుకంటే మనం కావాలని ఇలా అంతకుముందు మిను వేసింది పొలం, ఆ కాయలన్నీ రాలి నేను చెప్పిన మిను పెరిగింది. ఓకే. మొత్తం పచ్చిరొట్టు లాగా మినుమే మనం కావాలని వేయలే కానీ అయినా మొలిసింది. మనం ప్లవేయించినాం. ప్లవేయించిన తర్వాత వర్షాలకి ఆ మిను మొలిసింది. సరే నేనేమనుకుంటే పెసరు చల్దాం అనుకున్నా. ఇక దాన్ని దున్ని పెసరు చల్లే బదులు ఏదైతే మనకి దీన్నే ఉంచా. ఓకే. ఇక అది దాదాపు 2 అడుగులు ఎత్తు పెరిగింది. దాంట్లో పడేసి దున్నేసినప్పుడు దున్నిన దానికంటే ముందు ఎరువు పోసావా లేకపోతే దున్నిన తర్వాతే?
దున్నిన తర్వాత వేసాం. అంతకుముందు వేయటానికి బాగా వర్షాలుగా అసలు మనం వేసి వచ్చి మళ్ళీ దున్నడానికి వీలు పడేట్టు గడపట్టాల. మనం ఈ రోజు చల్లి అనుకోండి లెపలపంతా వర్షం వస్తుంది, వర్షానికి మనం దున్నలేకపోతే ఇదంతా కొట్టుకొని పోద్దాము అని ఇక మొత్తం బాగా ఎక్కువ తయారైన తర్వాత తోట వేసే కంటే ఒక 10 రోజుల ముందు, తోట వేసే కంటే 10 రోజుల ముందు వేసి తర్వాత ఇది వేసాం. దుక్కిలో మొక్క పెట్టేటప్పుడు రసాయన ఎరువులు ఏమన్నా వాడారా? ఎందుకంటే వేసినాం కాబట్టి మరి ఏమన్నా దెబ్బతింటే ఏమన్నా చెప్పి. ధన్యవాదాలు. సక్సెస్ ఈ ఫార్మర్ కి మనం ఏదైనా ఒక సంవత్సరం ఇట్లా నేను ఇంకా వేరే చోట పొలంలో 2 ఎకరాలన్నరకి 25 కేజీలు లెక్క 3 రకాల బ్యాక్టీరియా వేసా. తర్వాత రోజు ఐడియా లేక ఎర్రలు ఉంటాయి, ఏరు పురుగులు ఉంటాయని చెప్పి క్లోరోపైరిఫాస్ 3 లీటర్లు యూరియాలో కలిపి చల్లే. బ్యాక్టీరియా మొత్తం మొటాష్. చూడండి రైతు మిత్రులారా, అంత బ్యాక్టీరియా వేసిన తర్వాత కూడా తోట తెచ్చిందంటే నాకు ఎందుకో అనుమానం వచ్చింది. ఏం చేసిన మనం ఏడ తప్పు అంటే తర్వాత అర్థమైంది. మొక్కలు పెట్టినాం, తెల్లారి వర్షం పడుతుంది, ఎరుపురుగులు ఉంటాయి అని చెప్పి క్లోరోపైరిఫాస్ 3 లీటర్లు 2 కట్టలు యూరియాలు కలిపి వేస్తే శుభ్రంగా బ్యాక్టీరియా అవుట్. వాళ్ళు అంటే వాళ్ళు ఎందుకు వేసిన తోట తప్పగా అన్నారు. చేసిన తప్పు ఇది. చూడండి రైతు మిత్రులారా, నేను 2 సంవత్సరాలుగా మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో ప్రతి రైతుకి చెబుతున్నా, బయలాజికల్స్ వాడిన తర్వాత భూమికి రసాయన ఎరువులు అంటే యూరియా డిఏపి కాదు, రసాయన పురుగు మందులు అంటే క్లోరోపైరిఫాస్ కానీ ఎండోసల్ఫాన్ కానీ లేకపోతే వేరు పురుగుకు సంబంధించి కానీ ఏ విధమైన రసాయన పురుగు మందులు వాడకూడదు. తర్వాత తెగులు మందులు, రసాయన తెగులు మందులు ఏవైనా కానీ కెమికల్ ఫార్ములేషన్స్తో ఉన్న రసాయన తెగులు మందులు ఏవి కూడా భూమికి ఇవ్వకూడదు. ఇవి 2 ప్రధానం. వీటితో పాటు గుళికలు, కార్బోఫిరాన్ 3G గుళికలు కానీ 483G గుళికలు కానీ ఇలాంటివి కానీ, తర్వాత రీజెంట్ గుళికలు కానీ ఇలాంటి గుళికలు భూమికి ఇవ్వకూడదు. ఇవి 3 ఇవ్వకుండా ఉంటే బయలాజికల్స్ బ్రహ్మాండమైన విజయాన్ని రైతుకు అందిస్తాయి. ఈ విషయాన్ని నేను గత 2 సంవత్సరాలుగా మన ఛానల్లో చెబుతున్నాము. అయితే నేను ఎప్పుడు కూడా హైదరాబాద్లో మన రైతు ప్రయోగశాలలో కూర్చొని చెప్పటమే కానీ, ఆ వీడియోలో చెప్పటమే కానీ, ఫార్మర్ ఎంత దాన్ని అర్థం చేసుకున్నాడు అనేది 2 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడూ రైతు ఫీల్డ్కి రాలేదు. ఈ సంవత్సరం ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ సక్సెస్ఫుల్గా ఉందండి. మీ వ్యవస్థ మీరు ఏం చేశారో ఏం చెప్పారో వాడే రైతులు ఏమంటున్నారంటే మీరు ఏం చేశారో ఏం చెందారో తెలియదు, కానీ మీ పనిని మీరు చెప్పిన విధానాన్ని మాకు దొరికే లోకల్ విషయాలతోటి కానీ లేకపోతే మీ దగ్గర నుంచి తెచ్చుకున్న మందులతోటి కానీ మేము సక్సెస్ఫుల్గా ఈ క్రాప్ని అర్థం చేసుకొని పండించగలుగుతున్నాము. మీరు ఒకసారి ఫీల్డ్కి రండి అని వేలాది మంది రైతులు అన్ని ఏరియాల నుంచి మనం అడగటం వల్ల రైతు ఇంట్రెస్ట్ మీద ఫీల్డ్కి రమ్మని కోరుకున్నప్పుడు ఆ సైన్స్ నేను అర్థం చేసుకున్నాను. ఇతర రైతులకి నేను చెప్పాలి అని అంటే నాకు ఒక బేస్, మీరే ఈ విద్యను సమాజంలోకి మీ వీడియోస్ చూడటం ద్వారా ఈ విద్యను నేర్చుకున్నాను అన్నప్పుడు మీరు వచ్చి మా ఫీల్డ్కి వచ్చి చెప్తే మేము చెప్పే మాటల ద్వారా ఇంకా 10 మంది రైతులు మారడానికి అవకాశం ఉంటుందని చాలామంది రిక్వెస్ట్ చేయటం వల్ల 2 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం మాత్రమే ఈ నెలలోనే ఫీల్డ్ రావటం జరుగుతుంది. అలానే సర్వే గారికి ఫీల్డ్కి రావటం జరిగింది. అయితే నేను వీడియోస్లో ఏమైతే చెప్తున్నానో ఆ సబ్జెక్ట్ని శరభయ్య గారు మక్కి కంప్లీట్గా ఆ సైన్స్ని అడాప్ట్ చేసి ప్రతిదీ రికార్డ్ చేశాడు మైండ్లో. ఇప్పుడు ఆయనకి నేను చెప్పలేదు ఏం చెప్పలేదు, ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటే ఆయన ఇముడ్చుకున్న సైన్స్ని ఒక్కొక్కటి బయటికి తీస్తున్నాడు. ఇది నాకు చాలా సంతృప్తికరమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇది ఓకే, ఇంతవరకు మీరు సక్సెస్ అండి.